పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ ఢీకొట్టాయి. ఒకే ట్రాక్ పైకి వచ్చిన ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొనటంతో ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ బోగీ ఒకటి గాల్లోకి పైకి లేచింది. పలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. అంతలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ బృందాలు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్లోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఇవాళ ఉదయం న్యూ జల్పాయిగురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 డార్జిలింగ్ జిల్లా రుదిషా, రంగపాణి స్టేషన్ల సమీపంలో వెళ్తున్న ఎక్స్ప్రెస్ను అగర్తలా నుంచి సీల్దా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ స్లోగా వెళ్తున్న సమయంలో అదే ట్రాక్ పై వెనుకగా గూడ్స్ ఎలా వచ్చింది? అందులోనూ అంత స్పీడ్గా ఎలా వచ్చింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ప్రమాద స్థలికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు. దుర్ఘటన బాధాకరమంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ ఢీకొట్టాయి. ఒకే ట్రాక్ పైకి వచ్చిన ఎక్స్ప్రెస్ గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ బోగి ఒకటి గాల్లోకి పైకి లేచి మరో బోగిపై పడింది. ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. పశ్చిమ బెంగాల్లో ఏదైతే రైల్వే ప్రమాదం అనేది ఘోరంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఆల్రెడీ సెల్డాన్కు వెళ్తుంది. సో ఈ క్రమంలో డార్జిలింగ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వెనక నుంచి ఏదైతే గూడ్స్ ట్రైన్ వచ్చి వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 5 మృతి చెందారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు కాంచన్జంగా ఎక్స్ప్రెస్లోని ఏవైతే బోగీలు ఉన్నాయో బోగీలు మొత్తం కూడా చెల్లా చెదురుగా ఎగిరిపడ్డట్టు కనిపిస్తుంది. మరోపక్క ఒక బోగీ అయితే ఏకంగా ఆ పైకి లేచి మనకు విజువల్స్లో కనిపిస్తూనే ఉంది. సో ఓవరాల్గా కూడా ఈ ప్రమాదం కొంత నిర్లక్ష్యమా లేదంటే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం అనేది ఖచ్చితంగా విచారణలో తేలుస్తామని చెప్పి ఒకవైపు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేసినటువంటి క్రమంలో వాస్తవానికి అంటే ఒకే ట్రాక్ పైన ఆల్రెడీ ఒక ట్రాక్ పైన ఒక రైలు వెళ్తున్నప్పుడు అదే ట్రాక్లోకి వెంటనే ఇంకో రైలు రాదు. అది కూడా అంత స్పీడ్గా అంటే మామూలుగా స్లోగా ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఆ విధంగా గాల్లోకి రైలు బోగీలు ఎగిరేవి కూడా కాదు. అంటే ఎంత స్పీడ్గా వెనక నుంచి ఏదైతే గూడ్స్ రైలు వచ్చిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటన పైన ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అటు మమతా బెనర్జీ స్పందించారు. వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రమాదం జరిగినటువంటి చోట పక్కనే ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ముందుగా స్పాట్కు చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా రెస్క్యూ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా స్పాట్కు చేరుకున్నాయి. క్షతగాత్రులందరినీ అంబులెన్స్ల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోపక్క ఏదైతే ఇంకా ట్రైన్ లోపల ఎవరైనా ఇరుక్కొని ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఈ దుర్ఘటనపైన స్పందించారు. ఇది ఏదైతే ప్రమాదవశత్తు జరిగినటువంటి ఈ దుర్ఘటన దురదృష్టకరం అంటూనే
మరోపక్క రైల్వే శాఖ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో గతంలో జరిగినటువంటి కొన్ని ప్రమాదాల ద్వారా ఖచ్చితంగా రైల్వే శాఖ ఈ విషయంలో నేర్చుకోవాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసాము గత ఏడాది ఏదైతే బాలసౌరిలో ప్రమాదం జరిగిందో, సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రమాదం, అంటే ఈ విధంగా ప్రమాదాలు జరగడం మాత్రం ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి. దేశంలో ఎక్కడ అంటే ఇతర ప్రయాణ మార్గాల కంటే ఎక్కువగా రైల్వేలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. రైల్వే మార్గం అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా రైల్వేలు ఈ విధంగా ప్రమాదాలు జరుగుతుంటే ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నటువంటి దుస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మృతి చెందినటువంటి వాళ్ళను ఏ విధంగానైతే వాళ్ళను స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. వాళ్ళను ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో అటు డాక్టర్స్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అంటే ప్రయాణికులకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది. రైల్లో దాదాపు 1000 మంది ప్రయాణిస్తూ ఉంటారు. అందులో నార్త్లో దీనికి సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రైళ్లలో ప్రయాణం అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. దాంతో ఎంతమంది ఉన్నారు ఏంది అనేది కూడా లెక్క తెలియనంత పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎప్పుడైతే కోచ్ను వెనక నుంచి అంటే ఆల్రెడీ కాంచనజంగా ఎక్స్ప్రెస్ను వెనక నుంచి గూడ్స్ ఢీకొట్టినప్పుడు వెనక మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా పార్సల్కి సంబంధించినటువంటి పార్సల్ కోచ్తో పాటు ఏదైతే గార్డ్ కూడా ఉంటారు, రైల్వేకి సంబంధించినటువంటి గార్డ్ ఉండేటటువంటి డబ్బా మొత్తం కూడా ఇప్పటికే గాల్లో కనిపిస్తుంది. మరోపక్క తర్వాత వెంటనే జనరల్ కోచెస్ అనేటివి ఉంటాయి. సో ఆ జనరల్ కోచెస్లో ఎక్కువ మంది జనం కూడా ఉంటారు. సో దానికి అనుగుణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించాలి, వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే స్పాట్కు ఒకవైపు పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే ప్రయాణికులు అందరూ కిందికి దిగిపోయారు. ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళంతా కూడా మరో మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటే క్షతగాత్రులందరినీ మాత్రం ఇప్పటికే ఆసుపత్రులకు తరలించి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నాలు అయితే ఒక పక్క చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఇప్పుడు కాంచనజంగా రైల్వేకు ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే స్థానికులంతా కూడా స్పాట్కు చేరుకొని రైల్వేలో ప్రమాదంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆశ్రయం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క క్షతగాత్రులను అయితే ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే అటు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి రైల్వే అధికారులు పోలీసులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూనే ఉన్నారు. వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పారు. ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఈ విషయంలో స్పందించి వార్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్పై అదే ట్రాక్పై వస్తున్న గూడ్స్ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ బోగీ ఒకటి గాల్లోకి పైకి లేచి మరో బోగీపై పడింది. పలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. নয় বলো না, নয়
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. ఇక అంతలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందాలు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్లోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఇవాళ ఉదయం న్యూ జల్పాయ్గురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఇక ఉదయం 8:30 గంటలకు డార్జిలింగ్ జిల్లా రంగపాణి, నిజ్బారి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లోగా వెళ్తున్న సమయంలో అదే ట్రాక్పై వెనుకగా అసలు గూడ్స్ ఎలా వచ్చింది, అందులోనూ అంత స్పీడ్గా ఎలా వచ్చింది, ఇవే ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ప్రమాద స్థలికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు. దుర్ఘటన బాధాకరమంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈస్టర్న్ రైల్వే రంగపాణి స్టేషన్తో పాటు పలు స్టేషన్లలో కంట్రోల్ రూములు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాయి. थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कांचनजंगा एक्सप्रेस है। ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5। अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा। आरपीएफ भी आ गया है, हम लोग लोकल पीएस से आ गए हैं। ठीक है, 5 का मौत हुआ है अभी तक। ठीक है, इंज्योर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। We have already rescued them with their luggages এবং এখানে আমরা हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बस लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है।